సో అలాగే పిఠాపురం హోటల్ దగ్గర ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి. పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా సరే మూవీ రిలీజ్ అయితే ఆ టికెట్ వచ్చి ఇక్కడ వచ్చి చూపిస్తే ఖచ్చితంగా 50% డిస్కౌంట్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఒక పర్సన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఓకేనా? నమస్తే అన్న. నమస్తే. సో పిఠాపురం హోటల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానికి ఇక్కడ డిస్కౌంట్ మామూలుగా ఉండదని విన్నా. ఏంటి, ఎలాంటి డిస్కౌంట్? యాక్చువల్ గా ఈ పిఠాపురం నేమ్ రిఫరెన్స్ తీసుకున్నదే ఆయన ఇన్స్పిరేషన్, ఆయన పిఠాపురంలో పోటీ చేయడం వల్ల తీసుకున్నాం. సో డెఫినెట్ గా ఆయన రాజకీయాలతో పాటు సినిమాలో కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా ఒరిజినల్ టికెట్ తీసుకొచ్చి చూపిస్తాం. అప్ టు 15 వరకు, నాట్ 50 అండ్ 15 to 20% వరకు. అంటే అప్పుడున్న దాన్ని బట్టి మేము డెఫినెట్ గా ఆఫర్ తీస్తాం. ఓకే. అండ్ యాక్చువల్ గా వన్ మోర్ థింగ్ ఈస్, అండ్ ఏ ఫుడ్ బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా కానీ 4 ఫార్ములాస్ కంపల్సరీ కావాలి. క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ అండ్ టేస్ట్. 4 ఫార్ములాస్ ని మిక్స్ చేసి మా మెనూని అయితే డిసైడ్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసి మనం చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. అందరికీ అందుబాటులో ఉండే ప్రైజ్లో పెట్టాం. సో అందులో కూడా మేము ఒక 50 to 20% ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ప్రతి సినిమాకి కూడా. ఓజీ ఒకటి ఉంది, నెక్స్ట్ హరిశంకర్ గారితో ఒకటి ఉంది రెడీగా, ఉస్తాద్ భగత్ సింగ్, నెక్స్ట్ ఇంకా హరిహర వీరమల్లు దగ్గరగా ఒక 4-5 సినిమాలు ఉన్నాయండి. అవునండి. సో ఆ సినిమాలన్నింటికి కూడా మీకు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మాట. అప్పటికి ఇంకా పెద్దది అయిపోద్దాం. అండ్ యాక్చువల్ గా మేము ఇంత గ్రేట్ రెస్పాన్స్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నేమైతే మీకు తీసుకున్న మాట వాస్తవమే, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్న మాట వాస్తవమే. కానీ అందరూ ఒకళ్ళు ఓన్లీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే యాక్సెప్ట్ చేస్తే ఇంత గ్రేట్ సక్సెస్ అనేది రాదు. పిఠాపురంలో జాతి, కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు అలాగే వేశారో మా పిఠాపురం రెస్టారెంట్ ను కూడా అలాగే ఓన్ చేసుకున్నారు. దీంట్లో ఏ ఫ్యాన్స్ భేదం చూపించట్లేదు, అందరు ఫ్యాన్స్ వస్తున్నారు, అందరు అభిమానులు వస్తున్నారు. పార్టీలు లేవు, సినిమాలు లేవు, ఫ్యాన్స్ లేదు, అందరుగా వచ్చి స్పెషల్ గా మాకు థ్యాంక్స్ చెప్తున్నారు, కాల్స్ వస్తున్నాయి, స్పెషల్ గా అప్రిషియేట్ చేస్తున్నారు. తిన్న తర్వాత మనకు గ్రేట్ రివ్యూ ఇస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్. మీకేమి ఇష్టం ఇక్కడ మీ హోటల్లో? పులావ్ విత్ గోంగూర, గోంగూర చికెన్ ఉంది, గోంగూర మటన్ ఉంది, ములక్కాయ గోంగూర ఉంది, ములక్కాయ చికెన్ ఉంది, చింత చిగురు మటన్ ఉంది, గుత్తి వంకాయ ఎండు చేపలు ఉంది, టమాటా ఎండు చేపలు ఉంది. అసలు మీకు చెప్పాలనుకుంటే కొరమీను, పీతలు, రొయ్యలు, మన ఆంధ్ర స్టైల్లో స్పైసెస్ గా మీరు ఏం తినాలన్నా పిఠాపురాన్ని విజిట్ చేయొచ్చు. డెఫినెట్ గా మీరు టేస్ట్ చేయొచ్చు. మీరు డెఫినెట్ గా మీకు మంచి రివ్యూ కూడా ఇవ్వచ్చు. ఓకే. అంటే ఓన్లీ నాన్ వెజ్ వరకు వెజ్ కూడా ఉందా? అండ్ వెజ్ కూడా ఉందండి. అండ్ పన్నీరు, గుత్తు వంకాయ అండ్ గోంగూర, ఇలా మన వింటేజ్ రెసిపీస్ అంటే వింటేజ్ టేస్ట్ తో మన నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ రెసిపీస్ మాత్రమే మేము ఫిల్టర్ చేసి, చాలా వరకు ఫిల్టర్ చేసి, మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి కూడా మేము లాస్ట్ 6 months నుంచి మేము గ్రౌండ్ వర్క్ అనేది స్టార్ట్ చేసాం. అది ఓకే. పప్పు ఓకే ఉంటది కదా? యా, ఆంధ్ర అదే పప్పు అంటేనే మెయిన్ కదండి. ఇది కామన్ గా ఉండేది. యాక్చువల్ గా మేము మా ఈ హోటల్ పెట్టాలి అండ్ ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇన్స్పిరేషనే మెగా ఫ్యామిలీ. రీసెంట్ గా మన ఉపాసన గారు అత్తమ్మ కిచెన్ ఎప్పుడైతే పెట్టారో మేము ఇన్స్పైర్డ్ చాలా ఒక న్యాచురల్ గా వాళ్ళు చేసే విధానం గానీ మాకు చాలా మమ్మల్ని ఇన్స్పైర్ చేసినాయి. సో వాళ్ళు వెజ్ లో ప్లాన్ చేశారు. డెఫినెట్ గా మనం గోదావరి స్టైల్ నుంచి, మన ఆంధ్ర స్టైల్ నుంచి నాన్ వెజ్ రెసిపీస్ మనం ప్లాన్ చేద్దామని మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గర ఒక 5 to 6 months నుంచి మేము ఫిల్టర్ చేసుకుంటూ బాగా ఫేమస్ ఐటమ్స్ మేము ఫిల్టర్ చేసి మనం మెనూ కార్డ్ లో పెట్టడం జరిగింది. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఫేమస్ ఐటమ్ మన రోజుల్లో ఇవేనండి. మన ఇంట్లో వండుకునే యాక్చువల్ గా మనం చికెన్ సపరేట్ గా వండుతారు, మటన్ సపరేట్ గా వండుతారు. వేరే అన్ని చోట్ల కూడా మన ఆంధ్ర స్టైల్లో 2 కలిపి వండుతారు. అది స్పెషాలిటీ. బెండకాయ పచ్చి రొయ్యలు, దోసకాయ రొయ్యలు, అంటే వెజ్ నాన్ వెజ్ మిక్స్డ్ అనేవి మన దగ్గర ఫేమస్. మీరు ప్రీ ఆర్డర్స్ స్పెషల్ గా తీసుకుంటున్నాం అనమాట. 1 kg, 2 kg, 3 kg అవన్నీ కూడా మీరు చిన్న మన ఫ్యామిలీ ఫంక్షన్స్ లేదంటే ఇంట్లో ఏమైనా చిన్న గ్యాదరింగ్స్ ఉన్నా గానీ, మీ ఫ్రెండ్స్ పార్టీస్ ఏమన్నా ఉన్నా గానీ, అండ్ నిన్న కాక మొన్న ఒక కార్పొరేట్ వాళ్ళు కూడా వచ్చి, ఐటీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ టీం నుంచి ఇక్కడ చేసేలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మొన్న ఒక కల్కి సినిమా రిలీజ్ అయితే వాళ్ళు సినిమా చూసొచ్చి ఇక్కడ
వాళ్ళు రివ్యూలు ఇచ్చుకుంటున్నారు బిర్యానీ పులావ్ తినుకుంటూ. ఎందుకంటే అంటే ప్రభాస్ సినిమా ఇక్కడ రివ్యూ తీసుకో వాళ్ళు ఇక్కడ రివ్యూ షేర్ చేసుకుంటున్నారు అనేది మాకు చాలా ఆనందం కలిగించింది ఆ విషయం మాత్రం. ఓకే, సో పిఠాపురం ఓకే, పైన 90s ఏంటి? యాక్చువల్ గా 90s ఇట్స్ వాట్సాప్ గ్రూప్ అండి ఇది 90s అనేది. మేము అందరూ కూడా 90 కిడ్స్ లో కొత్త కొత్త థాట్స్ ని కానీ కొత్త కొత్త ఐడియాస్ ని మేము షేర్ చేసుకుంటాం. ఎప్పుడు మేము వాట్సాప్ గ్రూప్ ఇక్కడ 90s మేమందరూ కూడా 90 కిడ్స్. మేమందరూ టీం పిఠాపురం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 90 కిడ్సే. మేమందరూ కూడా కొత్త కొత్త థాట్స్ ని కానీ జస్ట్ ఇలాగా ఐడియాలు షేర్ చేసుకుంటాం. ఏదో ఫుడ్ బిజినెస్ పెట్టాలి అనుకుని మాకు ఎప్పటి నుంచి వచ్చింది. అండ్ దాంతో పాటు మా వదిన, మేబీ అందరికి పెద్ద వదిన ఉపాసన గారు అయితే మాకు ఇక్కడ ఒక వదిన ఉన్నారు. ఆ వదిన ఒక ఐడియాలజీ ఏంటంటే మేము కూడా పెట్టాలి అని ఒక ఆవిడ ఇన్స్పైర్ అయితే లాస్ట్ 6 months నుంచి ఫిల్టర్ చేసి మనం ఈ ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పటి వరకు మొత్తం ఎన్ని ప్లేట్లు, మన భాషలో చెప్పాలంటే ఎన్ని అరిటాకులు తెగాయి అంటారు, ఎన్ని ప్లేట్లు తెగాయి? అండ్ అంటే ఈ రోజు చెప్తున్నారు లేదా లాస్ట్? మేము యాక్చువల్లీ మొత్తం అన్ని రోజులు కలిపి చెప్పండి. మేము పెట్టిన జస్ట్ ఓన్లీ 4 to 5 days అవుతుందండి. 4 to 5 days లో మినిమం ఒక 2000 పైన తగ్గాయి. ఆర్డర్స్ కాకుండా, ప్రీ ఆర్డర్స్ కాకుండా, క్యాటరింగ్స్ కాకుండా. ఓకే, ఎక్కువగా ఏ కర్రీ అండ్ స్టార్ సిల్స్ కాకుండా ఓన్లీ ఇక్కడికి వచ్చి తినే వాళ్ళు 4 రోజుల్లో, 4 నుంచి 5 రోజుల్లో దగ్గర 2000 మంది. ఎందుకంటే మేము స్టార్టింగ్ లో డిస్పోజబుల్ ప్లేట్లు తెచ్చాం అంతే. అందుకని అంత కరెక్ట్ గా మీకు చెప్తున్నాను నేను. కౌంటెడ్ ఎవ్రీథింగ్ ఇస్. ఓకే, ఎక్కువగా ఏ కర్రీని ఇక్కడ ఇష్టపడతారు, యాక్చువల్ గా లైక్ చేస్తారు అంటే వచ్చిన కస్టమర్? పులావ్ని అందరూ ఎక్కువ తింటున్నారండి. పులావ్ని బాగా ఎక్కువ అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు, బాగా టేస్ట్ చేస్తున్నారు. గోంగూర చికెన్ అండ్ గోంగూర మటన్, అసలు ఈ రెసిపీస్ ని ఇప్పుడు మనైతే వెజ్ నాన్ వెజ్ మిక్స్డ్ ఏదైతే రెసిపీస్ ఉన్నాయో ఆ రెసిపీస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ ఐఎమ్ సజెస్టింగ్ ఎవ్రీవన్, మీరు హోటల్లో ఫుడ్ తినాలి, రెస్టారెంట్ స్టైల్లో ఫుడ్ తినాలి, 5 star హోటల్లో ఫుడ్ తినాలంటే మా దగ్గరికి రావద్దు. మీ ఇంట్లోకి వెళ్ళి మీ న్యాచురల్ థెరపీ మన అమ్మతోనో మన అమ్మమ్మతోనే వండుతూ ఎలాంటి న్యాచురల్ గా వండితే ఎలాంటి తినాలనిపిస్తో అలా తినాలనుకుంటే మాత్రమే పిఠాపురానికి రండి. మీరు హోటల్లోకి వెళ్ళి తినాలనుకుంటే మేము అది సెకండరీ. ఓకే, మీ ఇంట్లోకి వెళ్ళి తినాలనుకుంటున్నారు, మన ఇంట్లో వండుకున్నట్టు మన ఎంత న్యాచురల్ వండుకుంటాం, ఫుడ్ ని మిస్ అవుతున్నారా? ఓకే, అలాంటిది అనమాట మన హోమ్లీ ఫుడ్. అండ్ మీరు కూడా ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు, బయట కూడా బిర్యానీస్ ఉన్నాయి, పులావ్స్ ఉన్నాయి, దానికి డిఫరెన్స్ ఏంటి? నిజాంపేటలో చాలా బిర్యానీస్ ఉన్నాయి. అవును, బిర్యానీస్ పులావ్స్ ఉన్నాయి, దానికి మాకు డిఫరెన్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. డెఫినెట్ గా దానికంటే అది హోటల్ ఫుడ్, అది రెస్టారెంట్ ఫుడ్, మాది హోమ్లీ ఫుడ్. మన అమ్మ వండిన ఫుడ్, మన అమ్మ రెసిపీలు, మన అమ్మమ్మ రెసిపీలు మాత్రమే మేము ఇక్కడ ఫిల్టర్ చేసి తీసుకొచ్చి అందరికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఈ ల్యాండ్ లో ఒక హైదరాబాద్ లో పిఠాపురాన్ని పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? అండ్ యాక్చువల్ గా ఇది ఈ డ్రైవిన్ అండి, ఇది డ్రైవిన్ లో మేము ఇవి 2 మాత్రమే తీసుకున్నాం అప్పుడు. అంటే 2 షట్టర్స్ మాత్రమే తీసుకుని స్టార్ట్ చేసే ప్రయత్నం చేసాం. కానీ ఈ నేమ్ ఈ డ్రైవిన్ మొత్తానికి పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయింది. అండ్ హైదరాబాద్ లో ఒక పిఠాపురం ఏరియాని క్రియేట్ చేసే అంత వైబ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ డ్రైవిన్ పేరు కూడా పిఠాపురం జంక్షన్ అనే కొత్త పేరు మార్చుకోబోతుంది. దగ్గర 2 years నుంచి ఉన్న డ్రైవిన్, 2-3 years దగ్గర నుంచి ఉన్న డ్రైవిన్ ఈ ఒక్క 4 days తోనే డ్రైవింగ్ చేంజ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయిందంటే మీరు ఒకసారి ఆ సోషల్ మీడియాలో కానీ, ఆ ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఆ ట్విట్టర్ లో కానీ ఆ మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు ఫైట్ చేసే విధానం అండ్ వీళ్ళందరూ ఫైట్ చేసే విధానం చాలా బాగుంది. అసలు ఎంత గ్రేట్ రెస్పాన్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఫైట్ ఈస్ నాట్ లైక్ అంటే మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం, మమ్మల్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం, మమ్మల్ని ఏంటి మాకు కంగ్రాచులేట్ చేసే ప్రయత్నమే తప్ప చాలా గ్రేట్ రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, సో మొత్తానికి పిఠాపురంలో ఉన్నట్టు ఉంటది ఇక్కడ. అండ్ పిఠాపురం లో ఉన్నట్టు కాదండి, పేరు పిఠాపురం, రెసిపీస్ అన్ని కూడా ఆల్ ఓవర్ మన గ్రౌండ్ న్యాచురల్ ఎలా ఉంటాయో అండ్ పిఠాపురం ప్రజలకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాల్సింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎం గా చూడాలనుకున్నాం, ఆ కళ నెరవేరింది. పిఠాపురం ప్రజల ప్రయాసే వాళ్ళకే అంకితం, అది వాళ్ళ తర్వాతే ఇంకెవరికైనా. అండ్ ప్రత్యేకించి వాళ్ళకే ధన్యవాదాలు చెప్పారు. ఎమ్మెల్యే గారు అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకి ఏమన్నా డిస్కౌంట్ ఉంటుందా? అసలు యాక్చువల్ గా ఆ ప్రైజెస్ కూడా మీరు ఒకసారి చూడొచ్చండి. అండ్ మొన్న లాస్ట్ 3 days ఆఫర్ పెట్టాం. 90 rupees కి అన్లిమిటెడ్ పులావ్, అన్లిమిటెడ్ బిర్యానీ 90 rupees కి. ఓకే, యా, ఆ రోజు క్రౌడ్ ఎక్కువ వచ్చిన అదే అండి, ఆ క్రౌడ్ బేస్ చేసుకుని మీ దగ్గర 2000 plates, అదే 2000 ఆకులు దిగాయని చెప్పింది దాన్ని బేస్ చేసుకుని. రైట్, సో అంటే రేట్ల విషయానికి వద్దాం. యా, వై నాట్? ఒకసారి చెప్తారా, ఇప్పుడు చికెన్ పలావ్ ఎంత,
దమ్ బిర్యానీ అంతా ఫ్రైడ్ ఇట్స్ వెరీ రీజనబుల్ అండి. మీరు మామూలుగా ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళి అలా అంత ప్రైస్లు మీరు ఇక్కడ పెట్టొద్దు. నార్మల్ గా అనమాట, క్యాజువల్ గా ఇంట్లో వండుకునేంత ప్రైస్ అండి. జస్ట్ ఓన్లీ 140 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 140 అంటే ఆఫర్లు ఉన్నాయి కొన్ని మా టీమ్ తో మేము మా టీమ్ తో డిస్కస్ చేసి, అండ్ ఎవరి రెగ్యులర్ గా మేము ఆఫర్స్ అనేది రెగ్యులర్ ఆఫర్స్ పెడతాం అనమాట. 90 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. అంటే ఆఫర్స్ అంటే ఎట్లా? అండ్ అన్లిమిటెడ్ బిర్యానీ టైప్, అన్లిమిటెడ్ బిర్యానీ, అన్లిమిటెడ్ పులావ్. అంటే అన్లిమిటెడ్ అంటే అయ్యో అలాగే ఉంది. మేము పెట్టిన ఆఫర్ ఎందుకోసం కదా, మాకు ప్రజలు మాకు ఎంత సక్సెస్ ఇచ్చారు కదా, ప్రజలకు మేము ఏదో ఒకటి ఇవ్వాలి. మమ్మల్ని ఆదరించే వాళ్ళకి డెఫినెట్ గా ఇవ్వాలి. ఓకే, మమ్మల్ని ఆదరించి అభిమానించి ఎంకరేజ్ చేసే వాళ్ళకి వీ హావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలవకపోతే దీనికి ఏం పేరు పెట్టేవారు? మేము పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్స్. మేము బయటికి ఎప్పుడు కూడా ఎంత ఎక్స్పోజ్ అవుదాము, మేము ఇది చేసాము, అది చేసాము, అలా చేసాము, ఇలా చేసాము ఏం చెప్పలేదు. ఆయన ఆశయ సాధన కోసమే మా ప్రయాస, ఆయన ఆశయ సాధన కోసమే మా ప్రయత్నం. గ్రౌండ్ లెవెల్లో చాలా చేయాల్సిన వర్కౌట్ అంతా చేస్తుంటాం అనమాట. మా తరపు నుంచి ఎవరైతే మనుషులు మార్చాలి, ఓట్లు ఏ విధంగా పడాలనేది మేము మా ప్రయత్నం మేము చేసాం. అండ్ ఒకవేళ నిజంగా ఆయన అక్కడ ఒకవేళ వేరే అక్కడ నుంచి ఆయన పోటీ చేయకపోతే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే డెఫినెట్ గా మేము అన్నయ్య కిచెన్ అనే ఒక నేమ్ ని మేము తీసుకున్నాం. యాక్చువల్గా ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజనే అండ్ అత్తమ్మ కిచెన్. అత్తమ్మ కిచెన్ న్యాచురల్, అంత న్యాచురల్ గా చేశారు కాబట్టి మేము కూడా న్యాచురల్ అనుకున్నాం. వాళ్ళు అత్తమ్మ కిచెన్ పెట్టారు. డెఫినెట్ గా మేము అన్నయ్య కిచెన్ పెట్టాలనే కాన్సెప్ట్. అన్నయ్య అంటే పవన్ అన్న లేకపోతే చిరంజీవి గారు? ఇద్దరు వేరు వేరు ఎలా అవుతారండి? ఇద్దరు వేరు వేరు ఎలా అవుతారు? ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉన్నారా? మాకిద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఓకే, మీ చిన్నప్పటి నుంచి కూడా మేము వాళ్ళకి డైహార్డ్ ఫ్యాన్స్. ఓకే, ఏ ఏజ్ లో నుంచి? మా ఊహ తెలిసినప్పటి నుంచి. ఊహ తెలిసిన నుంచి ఫస్ట్ చిరంజీవి గారా పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్. ఓకే, ఒకవేళ భీమవరం నుంచి గెలిచుంటే భీమవరం పేరు పెట్టేవారా? ఏమో అంత మేము ఆలోచించలేదు. డెఫినెట్ గా అయితే అన్నయ్య కిచెన్ అనేది మేము అనుకున్నాం, మేము ఫిక్స్ అయిపోయింది. అది ఎప్పుడైతే పిఠాపురం నుంచి ఆయన గెలిచారు, పిఠాపురం ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. పిఠాపురం నుంచి గెలవడం వల్లే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మేము చూడాలనుకున్న చిరకాల కోరిక ఇంకోటి ఉంది, అండ్ సీఎం గా చూడాలి. అండ్ అట్లీస్ట్ డిప్యూటీ సీఎం గా చూసే ఛాన్స్ మాకు వచ్చిందంటే దానికి రీజన్ పిఠాపురం ప్రజలకే ఈ అంకితం. ఈ మా రెస్టారెంట్ సక్సెస్ కూడా దానికే అంకితం, ఆయన విజయం కూడా దానికే అంకితం నాకు తెలిసి. ఓకే, రైట్. అంటే ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? అంటే ఈ 2 days లో ఈ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. అవును, యాక్చువల్ గా చాలా మంది పిఠాపురం ఇప్పుడు ఆ పేరు చాలా ఫేమస్. పిఠాపురం విన్న వాళ్ళందరూ కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి చూడాలి, అక్కడ ఫుడ్ తినాలి, ఆ ఏరియా అట్మాస్ఫియర్ చూడాలని చాలా మందికి ఉంటుంది. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెల్ఫీ తీసుకుని వెళ్తున్నారు. అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అవును, నేను కూడా చూసాను. అవును, ఎవరైతే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, అంటే అంత దూరం, అంత ప్రయాస, అంత లాంగ్ వెళ్ళలేని వాళ్ళు, అంటే లోకల్ వాళ్ళు, తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వీళ్ళందరూ కూడా అంత దూరం వెళ్ళని వాళ్ళు పిఠాపురం అనే ఒక ఓడు ఇక్కడ ఉంది, ఇక్కడ చిన్న ఇది ఉంది అని డెఫినెట్ ఇక్కడికి వచ్చి ఫోటోలు, వీడియోలు, నిన్న ఒక చిన్న షార్ట్ ఫిలిం కూడా ఏదో తీసుకుని వెళ్ళారు. అండ్ రెగ్యులర్ గా క్యాటరింగ్స్ ఇస్తున్నారు, అందరూ ఇస్తున్నారు. మా అడ్వాంటేజ్ ఏంటి అంటే పిఠాపురంలో అన్ని మతాలకి, అన్ని వర్గాల వాళ్ళు ఎలాగైతే ఆయనకి ఓట్లేసి గెలిపించారో మా రెస్టారెంట్ ని కూడా అందరూ కూడా సపోర్ట్ చేసే దీన్ని సక్సెస్ చేశారు. అందరు ఫ్యాన్స్. ఓకే, రైట్. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పైర్ గా తీసుకున్నారు, కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫోటో కనిపించట్లేదు. రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఏమండి, ఒకటండి, పిఠాపురం అంటే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు. మరి ఇంకా స్పెషల్ గా మనం ఆయన మెన్షన్ చేయాలా? మా గుండెల్లో ఉన్నాడు ఆయన. మా టీం మెంబర్స్ అందరూ కూడా టీం పిఠాపురం, అందరు గుండెల్లో ఉంటాడు. పచ్చబొట్లు వేపించుకునే వాళ్ళు ఉన్నారు, అంత పిచ్చి గడ్డాలు పెంచేసుకుని. ఎవరైతే 15 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వీర అభిమానులు అంటే. అవునండి. వీర మహిళలు ఎవరైనా ఉన్నారా? వీర మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళు బయటికి రారు. వీర మహిళలు అంటే రైట్. అండ్ ఇంకా ఫ్రాంచైజీ విషయానికి వస్తే ఏంటి, ఎప్పటి వరకు ఎక్కడెక్కడ ప్లేస్ లో డిసైడ్ అయ్యారు, ఎక్కడెక్కడ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ ప్రజెంట్ అయితే మేము ఒక ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఒక కోర్ టీమ్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ ప్రమోషన్స్ కానీ, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ అవన్నీ కూడా మేము మా టీం దాని బేస్ మీద వర్క్ చేస్తుంది. అండ్ విత్ ఇన్ 2-3 weeks లో అండ్ కేపీహెచ్బి, ఎస్ఆర్ నగర్,
గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మణికొండ అండ్ కోంపల్లి, సికింద్రాబాద్ ఏవైతే మేము అనుకున్నామో వాటిల్లో ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ యాక్చువల్గా ఎవరైతే మేము చాలా మంది ఫోన్ చేసి మాకు ఫ్రాంచైజ్ కావాలి, బెంగళూరుకి అడుగుతున్నారు అండ్ ఆంధ్రాకి అడుగుతున్నారు, విజయవాడలో పెట్టుకుందాం అని అడుగుతున్నారు అండ్ వేరే వేరే ప్లేసెస్ కూడా పెట్టే ప్లానింగ్ ఏముందా? అలా ఏం లేదండి. ఫస్ట్ ఇక్కడ కొంచెం ప్రాపర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డెఫినెట్ గా మేము పిఠాపురం వెళ్తాం. అంటే ఇది మేము పెట్టి 4 days అవుతుందండి, ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ కూడా చేయలేదు. పేరు పెట్టినందుకే సక్సెస్ చేశారు. ఇంకా ప్రాపర్ గా ఈ ఫుడ్ ప్రాపర్ గా టేస్ట్ చేసి వాళ్ళు ఓన్ చేసుకుంటే మమ్మల్ని ఎంత దూరం ఎంత హైట్ పెడతారనేది. అక్కడ పిఠాపురం ప్రజలు ఎవరన్నా వింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. యాక్చువల్ గా రీసెంట్ గా ఒక రీల్స్ కూడా వచ్చాయండి. రీల్స్ అండ్ మీమ్స్ చూస్తే మీరు చాలా ఒక సన్నా సత్యమూర్తి మూవీలో ఒక ఉపేంద్రతో ఒక డైలాగ్ ఉంటది, మనం ఇక్కడ తెలిస్తే సరిపోదు, హైదరాబాద్ లో కూడా ఫేమస్ అవ్వాలి మనము అంటాడు. ఆ డైలాగు ఒక మీమ్ లాగా క్రియేట్ చేసి అసలు చాలా ఓన్ ట్రెండింగ్ చేస్తున్నారు పిఠాపురం అనే ఒక గ్రూప్ లో. వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిఠాపురం ప్రజలు. డెఫినెట్ గా వాళ్ళకి రుణం, మా రుణం, మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన ఆ రుణం కూడా వాడిని తీసుకునే ప్రయత్నం చాలా కొద్ది రోజుల్లోనే మేము చేస్తాం. ఏదో రూపంలో వాళ్ళకి వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. తీర్చుకుంటామని జనములు తీర్చుకోలేదు అది, కానీ తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, రైట్. సో మొత్తానికి పిఠాపురం పేరు హైదరాబాద్ లో ప్రతి చోట ఇంకా మారుమోగనుంది. మీరు చెప్తున్నారు కదా మణికొండ, మాదాపూర్, హైటెక్ సిటీ, ఈ నేమ్స్ అన్ని చెప్తున్నారు. అంటే పిఠాపురం అసలైన పిఠాపురం మేబీ డిఎల్ఎఫ్ కూడా అనుకున్నాం అండి. అంటే మీకు చెప్పడం మర్చిపోయాను. మేబీ గచ్చిబౌలి అంటే అటే వస్తాం. డిఎల్ఎఫ్ ల్యాండ్ మార్క్ అయితే డిఎల్ఎఫ్ అంటే ఫుడ్ ప్రియులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇద్దాం అనుకుంటున్నాం. డెఫినెట్ గా ఆంధ్రాలో కూడా ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ విజయవాడ కానీ, రాజమండ్రి కానీ, పిఠాపురం కామన్ గా పిఠాపురం అండ్ వైజాగ్ ఇలాంటి మంచి మంచి ప్లేస్ లో ప్లాన్ చేస్తున్నాం. అండ్ బెంగళూరు అడుగుతున్నారు, 2-3 ఫ్రాంచైజీలు అడుగుతున్నారు. కాకపోతే మాకు ఫస్ట్ మాస్టర్ ఫ్రాంచైజీ ఇవ్వాలి, దాన్ని బేస్ చేసుకుని సబ్ ఫ్రాంచైజీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ అంతా ప్రిపరేషన్ ఒక చోట జరిగింది. మాస్టర్ ఫ్రాంచైజీలోనే ఫుడ్ ప్రిపేర్ జరిగింది మా అండర్ లో. మేము ప్రిపేర్ చేసిన కొన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే. మీరు ఎవరైతే ఉన్నారో 15 members వాళ్ళందరూ డివైడ్ అయిపోతారా? అలా ఏం లేదండి, ఇది ఎప్పుడు కలిసి ఉండే గ్రూప్. లాస్ట్ 15-20 years నుంచి మేము కలిసి ఉన్నాం, ఇప్పుడు కలిసే ఉంటాం, ఫ్యూచర్ లో కూడా కలిసే ఉండబోతున్నాం. ఓకే, ఈ సక్సెస్ మమ్మల్ని విడదీయదు. మీ 15 members ఎలా కలిసారు? మేము అందరు 90 kids. అదే ఎట్లా అంటే ఒకే ఊరు వాళ్ళు, ఒకే క్లాస్మేట్స్ ఇలా అనమాట, ఒకే అభిరుచులు ఉన్న వాళ్ళు. ఓహో, అలా కలిసిన వాళ్ళ అందరూ ఒకే అభిరుచులు ఉన్న వాళ్ళు అందరూ. దాంట్లో అందరు 90 kids అవ్వడం, అందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవ్వడం, అందరికి కూడా 15 మంది కూడా పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్ గా ఆ గ్రూప్ లో 30 మంది ఉన్నారండి. అండ్ ఇండియాలో లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, అండ్ లేడీస్ హౌస్ వైఫ్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ప్రాపర్ గా కోర్ టీమ్ అయితే 15 to 20 members. ఓకే, వాళ్ళే ఈ ఆపరేషన్స్ అన్ని చూసుకుంటారు. మార్కెటింగ్ కానీ, ఫ్రాంచైజీ కానీ, అండ్ కుకింగ్ కానీ, ఫుడ్ సెలక్షన్. ఎస్పెషల్లీ మీరు ఇది కవర్ చేయాల్సింది డైలీ ఏ రోజుకి ఆ రోజు మేము వెళ్ళి మటన్ తెచ్చుకుంటాం, ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి మేము చికెన్ తెచ్చుకుంటాం, ఏ రోజు రెసిపీస్ ఆ రోజు మేము ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాం. చాలా న్యాచురల్ గా ఫ్రెష్ గా చేసే ప్రయత్నం చేస్తాం. పిఠాపురంలో రాయలసీమకు సంబంధించిన ఫుడ్ అయినా దొరుకుద్దా? ఒకసారి మీరు వచ్చి చూడొచ్చు. మీకు నచ్చలేదు ఈ ఐటమ్ పెట్టమని డెఫినెట్ గా మేము మీ ఏ సజెషన్స్ అయినా మేము తీసుకుంటాం. రాయలసీమ ఫుడ్ కూడా ఫేమస్ కదా. అంటే అదే నాటుకోడి పులుసు ఆల్రెడీ మా దగ్గర ఉందండి. రాగి సంగటి పెడితే దాన్ని రాయలసీమ అంటేనే రాగి సంగటి, నాటుకోడి పులుసు, చేపల పులుసు మా దగ్గర ఉంది, నెల్లూరు స్టైల్. ఓకే, ఇక్కడ బగారా రైస్ అని సేమ్ దాన్ని రీప్లేస్ చేసే పులావ్ చాలా బాగుంటది. ఈ రెసిపీస్ వాళ్ళు అలవాటు చేసుకుంటారు నాకు తెలిసి. డెఫినెట్ గా మాకు తెలిసి రాయలసీమ వాళ్ళు మాది ఓపెన్ చేసుకుంటే మేము రాయలసీమలో కూడా మా పిఠాపురాన్ని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఖచ్చితంగా, డెఫినెట్. ఓకే, రాయలసీమలో కూడా అంటే వాళ్ళు కూడా స్పైసెస్ ఫుడ్ తింటారు. అవును, ఇప్పుడు ఇళ్ళలా మనం ఓన్ చేసుకున్నారు. హైదరాబాద్ వాళ్ళకి మనం ఫుడ్ ని, మన టేస్ట్ ని, మన ప్రైస్ అన్నిటిని కూడా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అలాగే రాయలసీమ వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు. మన దగ్గర నాటుకోడి పులుసు ఉంది, నెల్లూరు వాళ్ళు యాక్సెప్ట్ చేసే చేపల పులుసు ఉంది. అంటే మా దాంతో పాటు మావి కూడా గోంగూర మటన్, గోంగూర చికెన్, బెండకాయ ఎండ్రోయ్ సంథింగ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? గోంగూర అవన్నీ మన ఆంధ్ర ఫుడ్స్. మన చెరువుల్లో పండించిన న్యాచురల్ మాత్రమే, పీతలు, రొయ్యలు మాత్రం మన ఓన్ ఫార్మ్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మేము తీసుకుంటాం.
అండ్ నాటుకోడి కూడా మనం ఆంధ్ర నుంచి తెప్పిస్తాం. అండ్ త్వరలో మేము ఇక్కడ నాటుకోళ్ళని డిస్ప్లే ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. అండ్ ఇక్కడ అంటే అందరూ నాటుకోళ్ళు అని చెప్పేసి నార్మల్ కోళ్ళు, గిరిజా కోళ్ళు లాంటివి వాళ్ళు ఇస్తుంటారు అనమాట. లేదు, అలా ఏం లేదు. మీకు మన భీమవరం స్టైల్లో కానీ, మన ఆంధ్ర స్టైల్లో, మన గోదావరి స్టైల్లో అలాంటి ఆ నాటు కోడి పెట్టలు కానీ, కోడి పుంజులు కానీ తీసుకొచ్చి మీకు డిస్ప్లే ఇచ్చి మీ కళ్ళ ముందే చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఈ రోజు ఇక్కడికి రావడానికి. సో పిఠాపురం ఇంకా సక్సెస్ అవ్వాలి, చాలా బ్రాంచ్ లో ఓపెన్ చేయాలి. సో మీ అందరూ 15 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ సక్సెస్ జర్నీలోనే నడుస్తున్నారని నేను అనుకుంటున్నా. ఇంకా ఇది మొత్తం భారతదేశం అంతా కూడా బాగాలని చెప్పేసి పిఠాపురం నేమ్ అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.